హలో అండి అందరికీ. రీసెంట్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కలిసి ఉమ్మడిగా ఒక ప్రెస్ మీట్ అయితే నిర్వహించడమే జరిగిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కలిసి ఉమ్మడిగా ఒక ప్రెస్ మీట్ అయితే నిర్వహించడమే జరిగిందనమాట. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనందరికీ తెలుసు రీసెంట్గా టీడీపీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎన్టీఆర్ గారిని ఉద్దేశించి తీవ్రస్థాయి పదజాలాన్ని ఉపయోగించడం జరిగిందనమాట. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఎన్టీఆర్ గారిని అలా తిట్టడం అనేది ఎవరు కూడా ఉపేక్షించరు, దాన్ని అందరూ ఖండించారనమాట. అయితే ఆ ఎమ్మెల్యే తర్వాత సారీ చెప్పినా కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఈ యొక్క విషయానికి అంత సాటిస్ఫైయింగ్గా లేరనమాట. ఎందుకంటే ఆయన తిట్టడం అనేది చాలా ఘోరంగా తిట్టిండు, కానీ సారీ చెప్పడం అనేది అయితే ఒక వీడియో రిలీజ్ చేసిండు. అయితే దీని మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంత సాటిస్ఫైగా లేరనమాట. అయితే రీసెంట్గా వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ఎమ్మెల్యేకి ఒక అల్టిమేటం జారీ చేశారు. అందులో భాగంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీడియా ఛానల్ అందరినీ పిలుచుకొని ఒక బహిరంగ ప్రెస్ మీట్ నిర్వహించి ఎన్టీఆర్ గారికి, అలాగే ఎన్టీఆర్ గారి తల్లి గారికి, శాలిని గారికి ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఒకవేళ చెప్పకపోతే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఎన్టీఆర్ అభిమానులు అనంతపురంలో ఉన్న ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తాం అని చెప్పేసి వాళ్ళు కొన్ని సంచలనమైన హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క విషయంలో టీడీపీ పెద్దలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ ఎమ్మెల్యేని వెంటనే సస్పెండ్ చేయాలి. ఎందుకు అంటే ఆయన టీడీపీ పార్టీలో ఉండు. టీడీపీ పార్టీ స్థాపించింది ఎవరు అంటే పెద్ద ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ ఎవరు అంటే జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ గారు స్థాపించిన టీడీపీలో ఉంటూ ఆయన వారసుని తిట్టింది కాబట్టి మీరు ఎందుకు ఉపేక్షిస్తున్నారు, వెంటనే ఆ యొక్క ఎమ్మెల్యేని సస్పెండ్ చేయండి. ఇలా సస్పెండ్ చేస్తే నెక్స్ట్ ఇంకెవరైనా ఎమ్మెల్యే మీద ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడటానికి భయపడతారు. మీరు ఇలా చులకనగా వదిలేస్తే, అంటే మీరు ఆయన ఎలాంటి చర్యలు తీసుకోకుండా అంత ఈజీగా వదిలేస్తే తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ గారిని తిడతారు, మళ్ళీ తీవ్రస్థాయి ఎన్టీఆర్ గారు బాధపడాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు మీరు పెద్దలు అయితే టీడీపీ పార్టీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వెంటనే ఈ యొక్క ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళైతే డిమాండ్ అయితే చేస్తున్నారు. చర్యలు తీసుకునే పక్షంలో తమ కార్యాచరణ ఉంటుంది, ఖచ్చితంగా ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తాం అని చెప్పేసి వాళ్ళు కొన్ని సంచలనమైన హెచ్చరికలు అయితే జారీ చేశారనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ తెలియజేయండి. ఒక మినిట్.